జ్యోత్స్న పారిజాతానికి గొడవ పెట్టి నిజాలు అందరికీ తెలిసేలా చేసిన కార్తీక్ ప్లాన్. షాక్ లో పారిజాతం. ఎందుకు ఏం జరిగింది? అసలు కార్తీక్ ఇలా ప్లాన్ చేయటం ఏంటి? అసలు వాళ్ళిద్దరి మధ్యన గొడవ ఎలా వచ్చింది? నానమ్మ మనవరాలు ఒకటే కదా. మరి ఇదంతా ఎలా జరిగిందో వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీప్ మీద నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక కార్తీక్ అయితే ఎలా అయినా సరే జ్యోత్స్న తనంతట తానే బయటపడాలని చెప్పి గౌతమ్ ని కదిపి నిశ్చితార్థ ముహూర్తాలు పెట్టించాడు. మొత్తానికి నిశ్చితార్థ ముహూర్తాలు కూడా అయిపోయినాయి కాబట్టి బుధవారం రోజున నిశ్చితార్థం జరిగిపోతుంది కాబట్టి ఇంకేముంది, హ్యాపీగా జ్యోత్స్న అన్ని నిజాలు బయటకు ఒప్పుకోవడం లేదా గౌతమ్ ని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది అనుకుంటూ ఉంటాడు కార్తీక్. కానీ ఈలోపే జ్యోత్స్న ఒక పెద్ద ప్లాన్ వేస్తుంది. అదేంటంటే ఇంట్లో ఎవరో ఒకరు చనిపోవాలి. అలా చనిపోతే కన్ఫర్మ్ గా ఈ నిశ్చితార్థం ఆగిపోతుంది అని చెప్పని అనుకుంటుంది. అలా చనిపోయే ప్లాన్ చేసినటువంటి జ్యోత్స్న ఎవరిని చంపాలా అని ఆలోచనలో ఉంటుంది. ఇక అలా ఆలోచిస్తూ జ్యోత్స్న మైకేల్ కి ఫోన్ చేస్తుంది. చూడు, నేను టైం చెప్తాను, ఆ టైంకి నువ్వు ముసుగు వేసుకుని ఇంట్లోకి రా. నన్ను మా నానమ్మని తప్ప ఇంట్లో ఎవరిని చంపినా పర్వాలేదు, చంపేసి నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్లడానికి నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా నేనే చూస్తాను అని చెప్తుంది. ఊహించని విధంగా ఇదంతా కూడా కార్తీక్ వింటాడు. అలా విన్నటువంటి కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నిశ్చితార్థం ఆపటానికి ఎంత పెద్ద ప్లాన్ చేసావు మరదలా, చెప్తాను నీ సంగతి అనుకుంటూ ఇక కార్తీక్ అయితే జ్యోత్స్న ఫోన్ పెట్టేసి పైకి వెళ్తూ ఉంటే వెరీ గుడ్ మరదల పిల్ల అని చెప్పని అంటాడు. జేంటి బాబా ఏమైంది అని చెప్పి వెనక్కి తిరుగుతుంది జ్యోత్స్న. చాలా పెద్ద ప్లానే చేశావే అని చెప్పని అంటాడు. ప్లానా? నేనేం చేశాను అని అంటే, ఏం చేశావో నీ ప్లాన్ ఏంటో మొత్తం అంతా నాకు తెలిసింది. కానీ ఎప్పుడూ నువ్వు గెలవకూడదు. ఎందుకంటే గెలుపు నీ ఖాతాలోకి వచ్చిందంటే ఎదుటి వాళ్ల జీవితాలు నాశనం అయిపోతాయి. సో ఇక నీ పాచికలు పారకూడదు అన్నా, నువ్వేసే ప్లాన్స్ బెడ్సి కొట్టాలి అన్నా నేనే రంగంలోకి దిగాలి అని చెప్పని అంటాడు. కొంపదీసి మైకల్తో మాట్లాడేది విని సరే ఏంటి అనుకుంటూ ఉండగానే, సరే ఏం చేయాలో నేను చేస్తాగా, నువ్వేం కంగారు పడుకు సరేనా అని చెప్పని అంటూ ఇక కార్తీక్ వెళ్ళిపోతాడు. ఇక తర్వాత రోజు ఇంటికి వెళ్లిన కార్తీక్ దీపతో మాట్లాడుతూ చాలా బాధపడతాడు. ఇంట్లో ఎవరినైనా చంపేసి మరీ నిశ్చితార్థం ఆపుకోవాలనుకుంటోందా రాక్షసి అని అంటే, మరి ఏం చేద్దాం బావా అంటుంది. నేను ఒక ప్లాన్ ఆలోచించి పెట్టాను, నువ్వు కంగారు పడకు అని చెప్పని అంటాడు. సరే బావా అంటుంది దీప. ఉదయాన్నే ఇంటికి వెళ్ళినటువంటి కార్తీక్ లోపలికి వెళ్ళు, దీప మాత్రమే వెళ్తుంది. పారిజాతం అది చూసి, ఏంటే నువ్వు ఒక్కదానివే వచ్చావు, కార్తీకేడి అని చెప్పని అనగానే, ఆయన బయట ఏదో ఇంపార్టెంట్ కాల్ వస్తే మాట్లాడుతున్నాడు అని చెప్పని అంటుంది. ఇంపార్టెంట్ కాలా? సరే వెళ్ళు అని గబగబా కార్తీక్ దగ్గరకు వెళ్తుంది. యాక్చువల్గా పారిజాతం కార్తీక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే దాసు గురించి కార్తీక్కే అప్పచెప్పాడు కాబట్టి ఏమైనా తెలిసిందా అని అడుగుదామని. ఇలా పారిజాతం అక్కడికి వచ్చేసరికి కార్తీక్ అయితే పారిజాతం రావడం చూసి ఫోన్లో మాట్లాడటం మొదలు పెడతాడు. చెప్పమావయ్యా, నేను నిన్నే అడుగుతుంది, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎవరికి దొరకకుండా ఎందుకు వెళ్ళిపోయావు? ఇప్పుడైనా అతనికి నువ్వు కనిపించావు కాబట్టి, అతను ఫోన్ ఇచ్చాడు కాబట్టి మాట్లాడుతున్నావు. ఏ ఊర్లో ఉన్నావో చెప్పు. అవసరం లేదు, నువ్వే ఊర్లో ఉన్నావో నేను అతన్ని కనుక్కుంటాను, కానీ నువ్వు ఎందుకు వెళ్ళిపోయావో చెప్పు అని చెప్పని అంటే, అవతల నుంచి ఏదో దాసు మాట్లాడినట్టుగా జేన్ నువ్వు చెప్తోంది నిజమా అని చెప్పని అంటాడు. ఇక పారిజాతం వచ్చి అక్కడే నుంచుని వింటూ ఉంటుంది. నిన్ను చంపాలనుకుంది జ్యోత్స్న. ఏం మాట్లాడుతున్నావు మావయ్య, నీ తల మీద కొట్టింది జ్యోత్స్ననా అని చెప్పని అంటూ ఉంటాడు. ఇక అవతల నుంచి దాసు అవును అన్నట్టుగా యువతల కార్తీక్, మావయ్య నువ్వు చెప్తుంది అబద్ధం కాదు కదా? ఏంటి, పారిజాతం అమ్మమ్మ మీద ఒట్టా? మీ అమ్మ మీద ఒట్టేసి నువ్వు అబద్ధం చెప్పవు, కన్ఫర్మ్ గా ఇది నిజమే అయి ఉంటుంది. ఆ టైంలో జ్యోత్స్న కూడా చాలా కంగారు పడిందని చెప్పి దశరథ్ మామయ్య అన్నాడు. కొంపతీసి నిజంగానే నిన్ను జ్యోత్స్నే చంపాలనుకుందా ఏంటి? అయినా జ్యోత్స్న నిన్నెందుకు చంపాలనుకుంది మావయ్య, నాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటే అవతల నుంచి దాస్ చెప్పినట్లుగా విని ఇక వెంటనే, ఏంటి ఈ ఇంటికి సంబంధించిన రహస్యం నీకు తెలుసా? అదేంటో చెప్పు మావయ్య, ఆ రహస్యం ఏంటో ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి అసలు జ్యోత్స్న ఎందుకు చేసిందో, నిన్నెందుకు చంపాలనుకుందో బయటపడేలా చేస్తాను అని చెప్పని కార్తీక్ అంటూ ఉంటాడు. ఇదంతా విన్నటువంటి పారిజాతం, అమ్మ జ్యోత్స్న, నా కొడుకునే చంపాలనుకుంటావా, నీ కన్న తండ్రిని చంపుతావా అని చెప్పని అనుకుంటూ ఇక గబగబా పారిజాతం అక్కడి నుంచి
కార్తీక్ దగ్గరికి వచ్చి ఇటీవల నేను మాట్లాడతాను అంటూ ఉంటుంది. మావయ్య మావయ్య ఫోన్ పెట్టేకి మావయ్య ప్లీజ్ ప్లీజ్ మావయ్య అని చెప్పని అంటూ ఇక కార్తీక్ అంటూ ఉంటాడు. ఇక పక్కనే ఎవరికో ఫోన్ ఇచ్చినట్టుగా అతనితో మాట్లాడుతున్నట్టు, ఎటు వెళ్ళాడు అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు సార్ అని చెప్పి ఇక అవతల వాళ్ళు చెప్పినట్టుగా కొంచెం వెళ్ళి ఫాలో అవ్వండి అని కట్ చేసేస్తాడు. ఇరే నేను మాట్లాడతానంటూనే ఉన్నానుగా అనగానే, నువ్వు మాట్లాడుతానన్నావా ఎప్పుడు? నేను అవతల దాస్మావితో మాట్లాడే కంగారులో ఉన్నానులే, సరే నువ్వు వెళ్ళు అంటూ ఉంటే, ఒరే నువ్వు ఇందాక మాట్లాడింది నిజమేనా అంటుంది. ఏం మాట్లాడాను అని చెప్పానంటే, దాసుని చంపాలనుకుంది జ్యోత్సన అన్నావు కదరా అంటే, దాస్ మావయ్య చెప్పిందే నేను పలికాను, నాకేమన్నా నువ్వు వచ్చావని నువ్వు వింటున్నావని తెలుసా ఏంటి? నువ్వు మాట్లాడితే కూడా నేను వినిపించుకోలేదు, చూస్తున్నావుగా అని అంటే, ఓసే జ్యోత్స్న అంటూ గబ్బగబ్బా వెళ్తుంది పారిజాతం. ఇక ప్లాన్ ప్రకారం కార్తీక్ అయితే పారిజాతం వెనకాలే వెళ్తాడు. అలా వెళ్లేసరికి పారిజాతం కార్తీక్ తను వెంటాడుతున్నాడని తెలిసి గబగబా ఇక తన రూమ్లోకి వెళ్లి తలుపేసుకుని జ్యోత్స్నకు ఫోన్ చేస్తుంది. నిదానంగా కాసేపటికి జ్యోత్స్న పారిజాతం గదిలోకి వస్తుంది. కార్తీక్ ప్లాన్ కూడా అదే, పారిజాతం గదిలోకి జ్యోత్స్న రావాలి, జ్యోత్స్న గదిలోకి పారిజాతం వెళ్లకూడదు. ఎందుకంటే జ్యోత్స్న తన గదిలో జామర్స్ పెట్టుకుంది, అందుకే తను మాట్లాడే కాల్స్ ఎవ్వరికీ వినిపించవు. తను మాట్లాడుతున్నప్పుడు ఏ క్యాంప్స్ కానీ కాల్స్ కానీ ఫోన్స్ కానీ ఆన్లో ఉండకుండా చాలా జాగ్రత్తగా తను సీక్రెట్స్ మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ విషయం తెలుసుకున్న కార్తీక్ ఈ కెమెరాని పారిజాతం రూమ్లో ఫిక్స్ చేస్తాడు. అందువల్లే వాళ్ళిద్దరు ఆ గదిలోకి వెళ్తారు. ఇక అక్కడ ఫిక్స్ చేసినటువంటి కెమెరాలో మొత్తం వాళ్ళు మాట్లాడుకుంటుందంతా కూడా చక్కగా రికార్డ్ అవుతూ ఉంటుంది. అది కాస్త కార్తీక్ అయితే ఇక్కడ టీవీలో టెలికాస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తాడు. అనుకున్న ప్రకారంగానే ఇంట్లో దశరథ్తో మాట్లాడి టీవీ పెట్టిస్తాడు. అలా పెట్టించి ఇక వాళ్ల గదిలో ఉన్నటువంటి గదంతా కూడా కనిపిస్తూ ఉంటే, ఇదేంటి వాళ్ల గది కనిపిస్తోంది, అదే పారిజాతం గది కనిపిస్తోంది ఏంటి అని శివనారాయణ అంటే, కంగారు పడకండి పెద్ద సారు మొత్తం చూద్దురు గాని అంటూ ఉంటే, ఇక పారిజాతం జ్యోత్స్న చెంప చెళ్ళు అనిపిస్తుంది. ఇంత ధైర్యం నా మనవరాల్ని కొడుతుందా అంటూ ఉంటే, ఒక్క నిమిషం ఆగండి నాన్న, ఏం జరిగిందో తెలుసుకుందాం అంటాడు దశరథ్. ఇక వెంటనే పారిజాతం, ఏమే రాక్షసి, నా కొడుకుని చంపాలనుకుంటావా? నీ కన్న తండ్రిని ఎలా చంపాలనిపించిందే నీకు అంటే, ఏంటి ఎవరన్నారు నీతోటి అంటే, వాడే కార్తీక్తో చెప్పాడు, నేను విన్నాను అని చెప్పానంటుంది. దాసు బ్రతికే ఉన్నాడా, జక్కడున్నాడు అంటుంది. మళ్లీ చంపేయటానికి ప్రయత్నిద్దాం అనుకుంటున్నావా? అయినా నీకు జన్మనిచ్చిన తండ్రే వాడు, ఆ మాత్రం నీకు తెలియట్లేదా అని చెప్పని అనేసరికి, గ్రాని నీకు తెలీదు, వాడికి తెలిసిన అదే నీ కొడుక్కి తెలిసిన నిజమేంటో నీకు తెలిస్తే నువ్వే చంపేస్తానంటావు అనగానే, నేను ఎంత రాక్షసునైనా కన్న కొడుకును చంపుకొని నాకున్న ఒక్కగానొక్క నలిసేవాడు పిచ్చి కన్నా వాణ్ణి చంపుతానంటావేంటే రాక్షసి అని చెప్పని అంటుంది పారిజాతం. ఏంటిప్పుడు నీకు కావాల్సింది అసలు నేను ఎందుకు చంపుదాం అనుకున్నానో తెలియటం అంతేనా? ఆయన నేను చంపాలనుకోలేదంటే నోరు ముయ్ అని చెప్పి జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. ఇదంతా చూస్తున్న శివనారాయణ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడు. సుమిత్ర అయితే ఏంటిదంతా, ఏం జరుగుతోంది అన్నట్టుగా అలా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే పారిజాతం, చెప్పవే ఎందుకు చంపాలనుకున్నావో చెప్పు అని చెప్పేసేసి అంటూ ఉంటే, ఎందుకా చెప్తాను విను, ఎందుకు చంపాలనుకున్నానో చెప్తాను విను అని చెప్పి, ఈ ఇంటి వారసురాల్ని నేను కాదని, ఈ ఇంటి వారసురాలు దీప్ అనే విషయం నీ కొడుకు తెలుసుకున్నాడు, అందుకే చంపాలనుకున్నాను అంటుంది. ఏంటి, నువ్వు కాదనే విషయం వాడికి తెలిసిపోయింది, సరే మరి దీప్ అని ఎలా తెలిసింది అనగానే, వాడు మామూలు వాడు కాదు నీ కొడుకు, తెలివి తక్కువాడు పిచ్చివాడు అంటావు. చాలా తెలివిగా ఎప్పుడైతే నువ్వు దీపని ఈ ఇంట్లో నుంచి బయటపడేశావో అప్పటి నుంచే బెతకటం మొదలుపెట్టాడు. వాడిని పెంచినటువంటి కుబేర్ ఫోటోలు పట్టుకుని తిరిగి తిరిగి మనుషుల్ని తిప్పి మొత్తానికి దీపే ఇంటి వారసురాలని కనిపెట్టాడు అని చెప్పని అనగానే, అవునా, అందుకోసం వాడిని చంపాలనుకున్నావా? నాకు చెప్తే నేను మా పిచ్చి కనుక మాట్లాడి ఎవరికి చెప్పకని చెప్పేదానిగా అనగానే, ఓహో నీ కొడుకు ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయాడమ్మా అని చెప్పని అంటూ, సర్లే ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకు కానీ మనం తర్వాత మాట్లాడుకుందాం పద అంటుంది జ్యోత్స్న. అలా ఇద్దరూ కలిసి గదిలోంచి బయటకు వస్తారు. ఇక్కడ వెంటనే కార్తీక్ టీవీ ఆపేస్తాడు. కిందకు వచ్చిన జ్యోత్స్నని చూసి సుమిత్ర చెంప చెళ్ళు అనిపిస్తుంది. ఒక్కసారిగా జ్యోత్స్నకి ఏం మాట్లాడాలో అర్థం కాక, ఎందుకు మమ్మీ కొట్టావంటే, చిన్నోర్మై, నీ నోటితో నన్ను మమ్మీ అని పిలిచావంటే చంపేస్తాను జాగ్రత్త, మొహం పగిలిపోతుంది ఇంకొకసారి మమ్మీ అన్నావంటే అనగానే, ఏంటి సుమిత్ర కన్న కూతురిని పట్టుకుని అలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే, కన్న కూతురా? ఎవరు నా కన్న కూతురు? ఇప్పుడేగా చెప్పారు ఈ ఇంటికి వారసురాలు నా కన్న కూతురు దీప అని చెప్పి, మళ్ళీ దీన్ని తీసుకొచ్చి నా కన్న కూతురిని చేస్తారేంటి అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న.
ఇక కార్తీక్ వంక చూస్తే నేనే అని అంటూ ఉంటాడు. ఇక జ్యోత్స్నకి ఏం చేయాలో అర్థం కాదు. శివనారాయణ లేచి అదంతా నిజమేనా పారిజాతం అని అంటాడు. ఏదంతా అండి, ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ ఉంటుంది. ఇంకా నటించకు, అదంతా నిజమేనా కాదా అంటూ ఉంటే, ఏది అంటే నీ మనవరాలు జ్యోత్స్న మీద ఒట్టేసి ఇప్పుడు మీరు గదిలో మాట్లాడుకుంది అబద్ధమని చెప్పు అంటాడు. ఒక్కసారిగా పారిజాతం ఏం మాట్లాడాలో అర్థం కాకాలని నిలబడిపోయేసరికి పారిజాతం చెంప పగలగొడతాడు శివనారాయణ. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏ రకంగా ప్లాన్ చేసి కార్తీక్ నిజాలు బయటకు రప్పిస్తాడో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.